వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే IQ13 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఐక్యూ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్న IQ13 బీ ద గోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిరు బై. అండ్ ఇక్కడ కొన్ని హైలైట్ చూసుకునే ముందు ఇక్కడ మేము చూసుకోవచ్చు కెమెరా కట్అవుట్ కాడ ఒక రింగ్ లైట్ లాంటిది వస్తుంది, ఇండికేషన్ కలర్ లాంటి ఇండికేషన్ చూసుకోవచ్చు. పైన మైక్ అండ్ పైన స్పీకర్స్ వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే పక్కా అయిపోయినవి. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తో పాటు కూడా ప్రాసెసర్ బై. అండ్ వీళ్ళది ఐక్యూ వాళ్ళది Q2 చిప్తో పాటు కూడా వస్తుంది, సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ప్రొవైడ్ చేసిండు. ఇది వరల్డ్ ఫస్ట్లా Q10 2K 140 రిఫ్రెష్ రేట్తో పాటు డిస్ప్లే వస్తుంది, 6000 mAh బ్యాటరీ అండ్ మాన్స్టర్ హైలో డిజైన్ 7K అల్ట్రా వీసీ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ 3 కెమెరాలు వస్తున్నాయి. ఇవి చాలా మంచి విషయం అనుకోవచ్చు. ఏఐ ఫీచర్స్ ఏవైతున్నాయో చాలా బాగున్నాయి. సో దీంట్లో లెజెండ్ మోడ్ ఒకటి వస్తుంది అండ్ ఆల్సో గ్రే కలర్ మోడ్ వేరే నార్మల్ కలర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది, లుక్ వైజ్ ఫీల్ వైజ్ చాలా బాగుంది. మంచి ప్రాసెసర్ వై ఇక్కడ ఎన్పియూకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. LPDDR5X ర్యామ్ అల్ట్రాతో పాటు కూడా వస్తుంది, గేమింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. మంచి గేమింగ్ అవన్నీ కూడా ఉన్నాయి, చాలా మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. అంటే వెయిట్ ఎక్కువ ఉంది, 230 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. యాక్సెస్ లీనియర్ మోటార్తో పాటు వస్తుంది, స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఆడడానికి కూడా బాగుందన్నమాట. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది, టెలిఫోటో లెన్స్ వస్తుంది, మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ IMX921 సెన్సార్తో పాటు 30 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ శాంపుల్స్ ఇవి కొన్ని హైలైట్స్ అనమాట. ప్రైస్ ఎంత ఉంటదన్నా అంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము 55,000 రూపాయల ప్రైస్ అనమాట. 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ ఇది. 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 60,000 ఉంది స్మార్ట్ ఫోన్. సో ఈ దీంట్లో తీసుకోవాలి అంటే బేస్ వేరియంట్ తీసుకోమంటాను, ఆఫర్స్ అప్లై చేసుకోవడం మీకు సరిపోతుంది. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ప్రస్తుతానికి స్టాక్ లేదంటారు. ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో నోటిఫై మీ అనేసి అయితే వస్తుంది, బై ఆప్షన్ అయితే లేదు. అండ్ చెక్ చేసినప్పుడు అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్నారు. అండ్ ఆల్సో నేను అమెజాన్లో కూడా చూసిన, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి అయితే కరెంట్లీ అన్అవైలబుల్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి రామాట. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి సెపరేట్‌గా అప్డేట్ వస్తాయితే టెక్ న్యూస్‌లో అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ మీకు అమెజాన్‌లో అవైలబుల్ అయిపోతే ఇన్ కేస్ ఇప్పుడు ఫ్యూచర్‌లో సేల్‌లా గానీ ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు, బ్రాండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకొని అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ మోస్ట్‌లీ ఎక్కువ డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. జర మంచి లేటెస్ట్ ప్రాసెసర్, లేటెస్ట్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఏందంటే వీళ్ళది కొంచెం యూఐ ఉంటది. కొన్ని 1, 2 డిజేబుల్ చేసేసుకుంటే సరిపోతది. క్లీన్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా అనా అంటే యెస్ బై, చాలా మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఏందంటే ఫస్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఎడిషన్ ఉందన్నమాట. ఇక్కడ ఏఐ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. 55,000 స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. అండ్ దీని తర్వాత ఇంకోటి చూసుకుంటే షామీ వాళ్ళ నుంచి ఉంది. షామీ 14 కూడా ఉంది. ఇక్కడ మీకు ఇది 12 జీబీ ర్యామ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా 50,000కి వస్తుంది. దీంట్లో లోవర్ వేరియంట్ కూడా ఉంది. అది కూడా చూసుకుంటే తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉంది. 45, 47 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, ఆఫర్స్ అప్లై చేస్తే. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రమే వన్‌ప్లస్ 12 ఉంది ఇదే ప్రైస్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది పిక్సెల్ 8 కూడా అవైలబుల్ ఉంది. 50,000కి 8 జీబీ ర్యామ్ వేరియంట్, 128 జీబీ పాటు కూడా వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో ఉంది. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. 12 జీబీ ర్యామ్ వేరియంట్, 250 జీబీ స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్‌లో చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉందన్నమాట. ఇది కూడా 12 జీబీ ర్యామ్, 512 జీబీ కొంచెం హైయర్ వేరియంట్‌తో పాటు వస్తుంది. ఇది కూడా 50,000కి ఉంది. ఇది కూడా మోటో ఏఐ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అవి మల్టిపుల్ కలర్ వేరియంట్స్‌తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోను. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చన్నమాట, కంపల్సరీ కాదు. కానీ ఇక్కడ ఏందంటే ఒక మంచి విషయం ఏందంటే ఐక్యూ కాడికొచ్చేసరికి గేమింగ్ కాడ మన వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో గేమింగ్ సెట్టింగ్ బావుంటది. టెంపరేచర్స్ అవన్నీ బాగా కంట్రోల్ చేస్తారన్నమాట ఐక్యూ వాళ్ళు. అదొక్కటి
ఈ ఈ స్మార్ట్ ఫోన్‌లో నాకు చాలా బాగా నచ్చుతదనమాట బై. కొంచెం జర బాగా ఆప్టిమైజ్డ్ ఉంటది. సో, ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే గిట్ల బై తీసుకోమని చెప్తాను. గేమర్స్‌కి బావుంటది. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్ తీసుకుంటారా తీసుకోరా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పినాను, అవిట్ల మీద కూడా మీ ఒపీనియన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు కామెంట్స్లో. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసారు వాళ్ళందరూ థ్యాంక్స్. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.